నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. ఈరోజు సుఖీబావులో పప్పులు తింటే గ్యాస్ ట్రబుల్ నిజమేనా? షుగర్ జబ్బు వంశపారంపర్యంగా వస్తుందా? 60లో కీలు మార్పిడి సురక్షితమేనా? ముఖంలో పక్షవాతం, ఫేషియల్ పాల్సీ, ఇంకా హెల్త్ టిప్. మాంసాహారం ఇష్టపడిన వారికి, శాకాహారం తీసుకునే వారికి పప్పు ధాన్యాలు ఒక మంచి పరిష్కారం. వీటిలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే పప్పు ధాన్యాలతో గ్యాస్ బాధలు పెరుగుతాయని, పొట్టంతా ఉబ్బరంగా ఉంటుందని, అజీర్తి చేస్తుందని బలంగా నమ్ముతారు మనలో చాలా మంది. ఈ నమ్మకంతోటే పప్పు ధాన్యాలకు దూరంగా ఉంటూ ఉంటారు. అయితే ఈ నమ్మకంలో వాస్తవం కొంతే అంటారు నిపుణులు. వీటిని వండుకోవడంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు పప్పు ధాన్యాలతో చక్కటి ఆరోగ్య ప్రయోజనాల్ని పొందవచ్చని చెబుతారు పోషకాహార నిపుణులు. పప్పు ధాన్యాలతో గ్యాస్ బాధలు, వాటిలోని నిజ నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మాంసాహారాన్ని ఇష్టపడిన వారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. బీన్స్, బఠానీ, చిక్కుళ్ళు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు వంటివి మన భారతీయుల ఆహారంలో అగ్రస్థానం పొందాయి. ఇవి లేని ఆహారం అసంపూర్ణంగా ఉంటుంది. వీటిలో ప్రోటీన్, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇక దేశంలోని అన్ని ప్రాంతాలలో పప్పులను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. అయితే పప్పు ధాన్యాలు తీసుకున్న తర్వాత చాలామంది గ్యాస్ అని, పొట్టంతా ఉబ్బరంగా ఉంటుందని, అజీర్తిగా ఉందని చెబుతుంటారు. ఈ నమ్మకాలతోటే మనలో చాలామంది బఠానీలు, అలసందలు, రాజ్మా, శనగలు, కందుల వంటి పప్పు ధాన్యాలు తినడానికి వెనకాడుతుంటారు. కానీ నిజానికి వీటన్నింటితోనూ గ్యాస్ సమస్యలు ఉండవని చెబుతారు పోషకాహార నిపుణులు. మామూలుగా సహజంగా మనం అన్నం తినేటప్పుడు పప్పు, గింజ ధాన్యాలు అంటే బియ్యం కానీ లేకపోతే ఏమైనా గింజ ధాన్యాలు, రాగులు కానీ ఇలాంటివన్నీ కలుపుకొని పప్పులతో పాటు కలుపుకొని తింటూ ఉంటామండి. ఇది ముఖ్యంగా ఏంటంటే తినడానికి బాగుంటుందనే కాకుండా మనకు న్యూట్రిషన్ పరంపరంగా ఇందులో అమైనో యాసిడ్స్, పప్పు ధాన్యాల్లో మీథియోనిన్ అనే అమైనో యాసిడ్ చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ మీథియోనిన్ మన బియ్యంలో, గింజ ధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ రెండూ కలిపి తింటూ ఉంటే ఒక సమతులిత ఆహారం, ముఖ్యంగా ఈ ప్రోటీన్స్ ఏదైతే ఉన్నాయో మనకి శరీరానికి 22 అమైనో యాసిడ్స్ ఎలా కావాలో అవన్నీ ఈ రెండూ కలుపుకొని తింటూ ఉంటే ఇందులో లోపంగా ఉన్నవి అందులో ఉంటుంది, అందులో లోపం ఉంది ఇందులో ఉంటుంది. కాబట్టి ఒక సరియైన పద్ధతిలో సరిగ్గా కాంపోజిషన్ సరిగ్గా ఉండి సరైన ప్రపోర్షన్లో ఉండడం వలన మంచి ప్రోటీన్స్ కింద అంటే మాంసకృతులు, సంపూర్ణ మాంసకృతుల కింద లభిస్తూ ఉంటాయి. ఈ 1:2 నిష్పత్తిలో మనం కలుపుకొని తింటూ ఉంటే దానికి ఏంటంటే మనకి జంతు సంబంధమైన మాంసకృతులు ఏవైతే ఉన్నాయో, చేప, రొయ్యలు, మాంసం ఇవన్నీ ఎలా ఉన్నాయో దాంట్లో ఉన్న ప్రోటీన్లు ఎంత వస్తుందో అంత ప్రోటీన్లు ఇందులో ఉంటుంది అన్నమాట. దీనివలన ఈ రెండూ కలిపి తినడం చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. పొట్టుతోటి ఉన్న పప్పులు తింటూ ఉంటే మరీ మంచిది. వాటిని నానబెట్టి దాన్ని మొలకెత్తించి అవి జాగ్రత్తగా మొలకలు వచ్చిన తర్వాత అవి వాడుతూ ఉంటే అందులో విటమిన్లు, ఇవన్నీ అమైనో యాసిడ్స్ బాగా డైజెస్ట్ అయ్యే రకంగా అవుతాయి. అదే కాకుండా అందులో ఉన్న బి కాంప్లెక్స్ ఇటువంటివన్నీ పెరుగుతుంటాయి. మొలకలు, చిన్న చిన్న మొలకలు వచ్చే వరకు మొలకెత్తించి అవి వాడుతూ ఉండాలి. సాధ్యమైనంత మటుకు పప్పులు ఎప్పుడు పొట్టుతోటి ఉన్న పప్పులు వాడడం చాలా మంచిది. ఒకటి మలబద్ధకం రానివ్వకుండా చేస్తుంటుంది, అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం రానివ్వకుండా చేస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఎక్కువ ఈ మొలకెత్తించడం వలన మనకి అందులో బి కాంప్లెక్స్ వైటమిన్లు అన్నీ ఎక్కువగా అవుతూ ఉంటాయి. కానీ ఇంకోటి ఏంటంటే 24 గంటల వరకే మొలకెత్తించాలి. మరి ఎక్కువగా మొలకెత్తిస్తే మొలకలు బాగా ఎక్కువ వచ్చినాయి అంటే అందులో ఉన్న బి కాంప్లెక్స్ వైటమిన్లన్నీ అవి వాడేసుకోవడం వలన మళ్ళీ మనకి ఏమీ లభించదు. కాబట్టి 24 గంటలు రాత్రి నానబెట్టి గుడ్డలో కట్టి పొద్దున కల్లా మనకి చిన్న చిన్న మొలకలు వచ్చినప్పుడు అవి వాడేసుకోవడం చాలా మంచిది. ఇది ఎక్కువగా అవ్వడం వలన మనం ఉడకపెట్టినా కూడా అవి ఏమన్నా కొంచెం ఆ వేడికి కొంచెం తగ్గినా కూడా మనకు కావాల్సినంత నిష్పత్తిలో ఉంటాయి. కాబట్టి మొలకెచ్చిన గింజలు వాడుకోవడం మంచిది. పప్పు ధాన్యాలతో అజీర్తి బాధలతో పాటు గ్యాస్ ట్రబుల్ సమస్యగా మారుతుందని మనలో చాలామంది భయపడుతుంటారు. నిజానికి పప్పు ధాన్యాలు అన్నింటితో గ్యాస్ సమస్యలు ఉండవని అనేక పరిశోధనల్లో వెల్లడయ్యింది. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర ఖనిజ లవణాలను అందించే పప్పు ధాన్యాలపై అపోహలు వీడాలని నిపుణులు సూచిస్తున్నారు. చిక్కుళ్ళు, పప్పుల మూలంగా కడుపు ఉబ్బరం,
గ్యాస్ సమస్యల గురించి ఇటీవల అమెరికాలో 3 అధ్యయనాలు జరిగాయి. పప్పుధాన్యాలను తీసుకునే వారిలో కేవలం 3 నుంచి 11% మందిలో మాత్రమే అజీర్తి బాధలు, గ్యాస్ వంటి సమస్యలు కనిపించాయి. మిగతా వారిలో ఎలాంటి సమస్యలు కనిపించలేదు. పైగా వారిలో చెడు కొలెస్ట్రాల్ నిల్వల్లో బాగా తగ్గుదల కనిపించింది. గుండె జబ్బులు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. పప్పుధాన్యాలు తీసుకునే వారిలో తొలినాళ్లలో గ్యాస్ సమస్యలు కనిపించినా తర్వాత కాలంలో అవే సర్దుకుంటాయి. ప్రోటీన్లు, పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభించే పప్పుధాన్యాలను తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్ని పప్పుల్లోనూ 20 నుంచి 22 గ్రాములు 100 గ్రాములకి ప్రోటీన్లు ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి. కానీ అన్నిటికంటే ఎక్కువగా సోయాబీన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సోయాబీన్లో ఇంచుమించు 40-42 గ్రాముల వరకు ప్రోటీన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి సోయాబీన్ కూడా వాడుకోవడం మంచి. సోయాబీన్ వాడేటప్పుడు దాన్ని బాగా నానబెట్టి, లేకపోతే ఇప్పుడు రెడీమేడ్ పౌడర్స్ కానీ, లేకపోతే గ్రిట్స్ కానీ, మీల్ మేకర్లు కానీ రకరకాలుగా వస్తున్నాయి. అవి ఎందులో వాడినా కూడా మనకి పప్పుకు బదులు అవి సోయాబీన్లు అటువంటివి వాడుకున్నా కూడా మంచిది. ఆల్మోస్ట్ 40 గ్రాముల వరకు మనకి ప్రోటీన్లు లభిస్తూ ఉంటుంది. ఎక్కువగా చీము పడుతుందని ఒకటి, తర్వాత అరగదని ఒకటి, పిల్లలకి ఏమో పెడితేనేమో మలబద్ధకం వస్తుందని చెప్పి రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ అపోహలే. కానీ చాలా మటుకు రీసెర్చ్ చేసి ఇది పప్పుల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అవి వాడుకోవడం చాలా మంచిదండి. పప్పులు వాడేటప్పుడు 2 రకాలుగా, ఒకటి మనకి స్ప్లిట్ పప్పులు అంటాం. అంటే పప్పుని బాగా ఇచ్చేసేసి మనకి ఇంటికి వచ్చే పొట్టు అది తీసేసిన పప్పులు ఉంటాయి. అవి సాధారణంగా ఏంటంటే ఉడకదని చెప్పి బాగా ప్రెషర్ కుక్కర్లో అట్లా వేసి వండుతారు. కానీ ఎక్కువగా నీళ్లు పోసి నీళ్లు పారేయడం మంచిది కాదు. అందులో ఏమన్నా ప్రోటీన్స్ కానీ లేకపోతే ఫైబర్ కానీ అలాంటివి ఏమున్నా సరే అవి మన నీళ్లు పారేయడంలో పోతూ ఉంటుంది. సాధ్యమైనంత మట్టుకు పప్పుని ఉడకబెట్టి ఆ నీళ్ళన్నీ ఆ పప్పుతోటే ఉండి దాంతో వండడం మంచిది. ఇంకొకటి ఏంటంటే పొట్టుతోటి ఉన్న పప్పులు, రాజ్మా కానీ, చోళేలకు చేసిన శనగలు కానీ, ఇలాంటివన్నీ, ఇప్పుడు రాగులు, ఇలాంటివన్నీను ముఖ్యంగా తొక్కతోటి ఉంటాయి కాబట్టి రాగులు వీటి కింద వస్తుంది. కానీ పప్పులతోటి ఉన్న తొక్కలు తీయకుండా, దాన్ని స్ప్లిట్ చేయకుండా వాటిని నానబెట్టి అలా ఉండొచ్చు. మొలకెత్తడానికి టైం లేకపోయినా నానబెట్టి ఉడకబెట్టి వాడుకుంటే దాంట్లో ఉన్న వైటమిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఏమో ప్రోటీన్ కూడా అరుగుదలగా ఉంటుంది. పిల్లలకేంటి, పెద్దోళ్ళకేంటి, అవి వాడుకుంటూ ఉంటే చాలా మంచిది. పప్పుధాన్యాల్లో పెద్ద మొత్తంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైటిక్ యాసిడ్లు ఉంటాయి. కాబట్టి వీటిని వండుకునే విధానంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అజీర్తి, గ్యాస్ బాధలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పప్పుధాన్యాలను వండే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పప్పుధాన్యాలను వండడానికి ముందు 12 నుంచి 24 గంటల వరకు నానబెట్టడం మంచిది. ఇలా చేయటం వల్ల వాటిలో అజీర్ణానికి కారణమయ్యే ఫైటిక్ ఆమ్లం తొలగిపోతుంది. వండిన తర్వాత కూడా పప్పుధాన్యాలు సులభంగా జీర్ణమవుతాయి. ఇక పప్పుధాన్యాల్ని వండేటప్పుడు తక్కువ వేడిలో ఎక్కువసేపు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించడం మంచిది. ఇక ఇప్పటికే అరుగుదల సమస్యలు ఉన్నప్పుడు పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు పప్పుధాన్యాల్ని అతిగా తీసుకోకపోవడమే మేలు. తల్లిదండ్రుల నుంచి ఆస్తుల్ని వారసత్వంగా పొందినట్లే కొన్ని రకాల జబ్బులు కూడా వారసత్వంగా వస్తూ ఉంటాయి. ఇవాళ సామాజిక సమస్యగా మారిన మధుమేహం గురించి కూడా ఇలాంటి సందేహమే చాలా మందిలో కనిపిస్తుంది. మధుమేహం కూడా అమ్మ నాన్నల నుంచి పిల్లలకేమైనా వారసత్వంగా సంక్రమించే అవకాశం ఉందా అని అనుమానపడుతూ ఉంటారు. మరి ఆ అనుమానంలో నిజమెంత? షుగర్ జబ్బు నిజంగానే వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా అంటే పూర్తిగా అవునని, కాదని సమాధానం చెప్పలేమని చెబుతారు నిపుణులు. మధుమేహం వంశపారపర్యత గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. డయాబెటీస్ అనేది ఫెమిలియల్ డిసీజ్ అంటాం అనమాట. అంటే కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తున్న విషయంలో మనకి ఇప్పటివరకు అవగాహన లేదు. కానీ డయాబెటీస్ అనేది ఒక ఫెమిలియల్ డిసీజ్, అది హెరిడిటరీ డిసీజ్ కాదు. అంటే హెరిడిటరీ అంటే ఏంటంటే దాంట్లో ఒక రకమైన క్రమం ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళ పుట్టిన పిల్లల్లో సగం మందికి ఉన్నట్లయితే ఆటోజోమల్ డామినెంట్ అంటాం. ఒక పావు భాగం మంది అంటే 20% మందికి ఉన్నట్లయితే ఆటోజోమల్ రెసెసివ్ అంటాం. సెక్స్ లింక్డ్ అంటారు కొన్ని, అంటే ఎక్స్ వై క్రోమోజోమ్లకు సంబంధించిన జబ్బులు కొన్ని ఉంటాయి. అలా ఉన్న వాటిని హెరిడిటరీ అంటాం అనమాట. అలా మనం అనువంశిక ఒక క్రమం లేని వ్యాధులు, ఈ డయాబెటీస్ లాంటి వాటిని మనం హెరిడిటరీ అంటానికి వీల్లేదు.
మరికొన్ని ఇంకా జెనెటిక్ వ్యాధులని కొన్ని ఉంటాయి. అంటే కొన్ని జీన్స్, మనకు తెలిసిన జీన్స్ అనమాట. అది ఆ జీన్స్కి సంబంధించిన వ్యాధులు అవి. ఇప్పుడు ట్రైజోమీ 21 అని ఇలా రకరకాల వ్యాధులు, కొన్ని జన్యుపరంగా వచ్చేటువంటి వ్యాధులు తెలిసినవి కొన్ని ఉన్నాయి మనకి. ఇలా డయాబెటీస్లో ఒక రకం జీను, ఏ రకం జీను తప్పు ఉంది, ఏ జీను లేదా ఒక జీన్ సమూహాలు, అంటే ఇప్పుడు లావుగలు శరీరం బరువు పెంచేటువంటి జీన్సా, లేదా రక్తంలో గ్లూకోజ్ పెంచే జీన్సా, లేదా మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాకుండా రక్తంలోనే ఎక్కువగా నిలవ ఉండిపోయేటటువంటి జీన్సా, లివర్ జీన్సా, ఇలా ఎన్నో రకాల పరిశోధనలు, దీని గురించిన పరిశోధనలు కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నాయన్నమాట. ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లోనూ, మన దేశంలో కూడా జన్యు సంబంధమైన పరిశోధనలు ఎన్నో జరిగాయి. కానీ ఇప్పటివరకు డయాబెటీస్కి సంబంధించి ఒక జన్యువును కానీ కొన్ని జన్యువులను కానీ మనం గుర్తించలేకపోయాం. కాబట్టి ఇది జెనెటిక్ డిసీజ్ అని కూడా అన్నాం. ఈ యొక్క పరిశోధనల యొక్క ఫలితం ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా తల్లిదండ్రులకు ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలందరికీ డయాబెటీస్ వస్తుందని చెప్పడానికి లేదు. అలాగే ఎవరికైనా డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి పెళ్లి విషయంలో పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి జెనెటిక్ కౌన్సిలింగ్లు ఇవ్వకూడదు. ఎవరు అలా చెప్పకూడదు. అలాగే ఎవరైనా మరి ఆడపిల్లలు ముఖ్యంగా చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని చెప్పి అనవసరమైనటువంటి కొన్ని అపవాదులు ఉన్నాయన్నమాట. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా ఏ వయసులో ఉన్నా డయాబెటీస్ వచ్చినట్టయితే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లల్ని కనొచ్చు, అంతా కూడా సామాన్యంగానే ఉంటుంది. దీంట్లో ఎటువంటి నష్టం జరగదు. కాబట్టి ఇది జెనెటిక్ జబ్బు కాదు, హెరిడిటరీ జబ్బు కాదు అనే విషయాన్ని అందరూ గుర్తించాలండి. వయసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు క్షీణించడం, అవయవాల పనితీరు మందగించడం సహజమే. 60 ఏళ్లు వచ్చేసరికల్లా శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. వీటిలో కొన్నిటికి ఆపరేషన్లు కూడా అవసరం పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వేధించే మోకాల నొప్పులకు కీలు మార్పిడి సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే వృద్ధాప్యంలో సర్జరీలు చేయడం అనేది నిజానికి కత్తి మీద సాము లాంటిదే అంటారు డాక్టర్లు. వయసు మళ్లిన వాళ్లలో కీలు మార్పిడి సర్జరీల విషయంలో కష్ట నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 65 సంవత్సరాలు పైబడిన తర్వాత మోకాలు మార్పిడి ఇప్పుడు చాలా సేఫ్ అండి. ఎందుకంటే కీళ్ల మార్పిడిలో వచ్చిన రకరకాల డెవలప్మెంట్స్, అలాగే పెరిగిన అనుభవం, వచ్చిన ఇంప్లాంట్స్, ఇవన్నిటి వల్ల 65 సంవత్సరాల తర్వాత కీళ్ల మార్పిడి ఇప్పుడు పెద్ద ఎటువంటి సమస్య లేకుండా చక్కగా చేయొచ్చు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం? ఫస్ట్ థింగ్ వీళ్ళ యొక్క ఆపరేషన్కి తగ్గ ఫిట్నెస్. 2 వీళ్ళ యొక్క బోన్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఈ 2 ఇంపార్టెంట్. 3వది పేషెంట్ యొక్క ఆపరేషన్కి ముందు ఉన్న లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. దాన్ని బట్టి మన ఇంప్లాంట్ డిజైన్, అంటే ఒకవేళ బోన్స్ బాగా వీక్గా ఉంటే, బాగా ఆస్టియోపోరోటిక్గా ఉంటే మనం కొంత సమయం తీసుకొని దానికి సంబంధించిన మందులు ఇచ్చి తర్వాత దానికి తగ్గ ఇంప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటాం. అట్లాగే కొన్నిసార్లు మరీ వీక్గా ఉన్నాయన్నప్పుడు అవసరమైతే, లేదా బాగా వంకర్లు పోయినాయి అన్నప్పుడు, లేదా స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అక్కడ వచ్చే అవకాశం ఉందన్నప్పుడు ఆ ఇంప్లాంట్స్కి స్టెమ్స్ వాడతాం. అంటే కింద మళ్ళీ విరిగిపోకుండా ఆపరేషన్ అయిన వెంటనే స్టెమ్స్ వాడతాం. అలాగా గుడ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఆఫ్ అదర్ స్పెషాలిటీస్ అవసరమైనప్పుడు చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ఆపరేషన్లు చాలా చక్కగా చేయించుకుని బయటకు వెళ్ళాలి. పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోవడం, మాట చూపు లేకపోవడం మనకు తెలిసిందే. అయితే ఇలా శరీరం అంతా చచ్చుపడిపోయేలా చేసే పక్షవాతం కాకుండా కేవలం ముఖ కండరాల్ని మాత్రమే దెబ్బతీసే పక్షవాతం కూడా ఉంది. దాని పేరే ఫేషియల్ పాల్సీ. తల భాగంలో ఉండే క్రేనియల్ నరాల్లోని 7వ నెంబర్ క్రేనియల్ నాడి దెబ్బతిన్నప్పుడు ముఖంలో కండరాలన్నీ చచ్చిపడిపోతూ ఉంటాయి. ముఖంలో కండరాలను, నోటిని, మాటను, నవ్వును దెబ్బతీసే ఫేషియల్ పాల్సీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫేషియల్ పాల్సీ అంటే ఏంటి? ఫేషియల్ పాల్సీ అంటే ఫేస్కి సంబంధించిన పెరాలసిస్. ఫేస్ అంటే ముఖంకి సంబంధించిన వీక్నెస్. యూజువల్గా సాధారణంగా ఒక సైడ్ వస్తుంది, ఒక వైపు వస్తుంది. ఫేషియల్ పాల్సీ ఎందుకు వస్తుంది?
ఫేషియల్ పాల్సీకి రకరకాల కారణాలు ఉంటాయి. అది బ్రెయిన్లో స్ట్రోక్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్లో ఫేస్కి సంబంధించిన ఏరియాలో చిన్న అంటే బ్రెయిన్కి సంబంధించి ఎట్లా ఉంటుందంటే అండి, చెయ్యి కదిలించాలన్నా కాలు కదిలించాలన్నా ముఖ కవళికలకి కూడా ఏరియా ఆఫ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. బ్రెయిన్లో ఈ భాగానికి ఫేస్, ఈ భాగానికి చెయ్యి, ఈ భాగానికి కాలు అన్నట్లు రిప్రజెంటేషన్ ఉంటుంది. సో అలా ఫేస్కి సంబంధించిన ప్రదేశంలో ఏమైనా కణితులు, గడ్డలు, లేకపోతే చిన్న చితక ఇన్ఫెక్షన్స్, ఆ ఏరియాలో ఏమన్నా మెదడు చుట్టూతా ఉండే పొరల గట్టిగా వాపు, ఇలాంటి రకరకాల కారణాలతో కూడా ఫేషియల్ పాల్సీ రావచ్చు. ఇవేవి కాకపోతే మెదడులో డిమైలినేషన్ అంటాం, మెదడు నరాల చుట్టూతా ఉండే పొరలు కరిగిపోవడం వల్ల రావచ్చు. లేకపోతే నరం, ఫేషియల్ నరం మెదడు నుంచి ఆ భాగం నుంచి ఒక నరం చొచ్చుకుంటూ వచ్చేస్తుంది. ఆ నరానికి సంబంధించిన వాపు మెదడు లోపల కావచ్చు, మెదడు నుంచి బయటకు వచ్చే ట్రాక్లో కావచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి బయటకు వచ్చే ఏరియాలో కూడా కావచ్చు. ఎక్కడైనా నరం వాపు రావడం ఎర్లీగా, చాలా ప్రాక్సిమల్గా ఆ నరం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఈ మైలిన్ పొర కరిగిపోవడం వల్ల కావచ్చు. ఈ రకరకాల కారణాల వల్ల ఫేషియల్ పాల్సీ వస్తుంది. దీంతోపాటు కొన్ని అదర్ కేసెస్ అంటే సార్కాయిడోసిస్ అంటాం. సార్కాయిడోసిస్లో ఏమవుతుందంటే ఉట్టిగా నరాలే వాస్తుపోతూ ఉంటాయి, నరాల ఇన్ఫ్లమేషన్. అలా సార్కాయిడ్ లాంటి కేసెస్లో కూడా ఫేషియల్ పాల్సీస్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్లో రావచ్చు. బెల్స్ పాల్సీ, ఫేషియల్ పాల్సీ, ట్రైజెమినల్ న్యూరాల్జియా, వీటి మధ్య తేడాలేంటి? ఫేషియల్ పాల్సీ కండకి సంబంధించింది. పాల్సీ అంటే పారాలసిస్ అంటే వీక్నెస్ ఎందుకు వస్తుంది? కండ పనిచేయకపోవడం వల్ల. కండ పనిచేయకపోవడం పైనుంచి కండ వరకు ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఫేషియల్ పాల్సీలో, బెల్స్ పాల్సీలో 7th నర్వ్ అంటే ముఖానికి సంబంధించి, హెడ్కి సంబంధించి కొన్ని నర్వ్స్ ఉంటాయి. దానిలో కౌంట్ ఉంటుంది. 1 నుంచి నెక్ వరకు చూసుకుంటే, టంగ్ వరకు చూసుకుంటే 12 నరాలు ఉంటాయి. ఇది 7వ క్రేనియల్ నర్వ్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వస్తుంది. వీక్నెస్, బెల్స్ పాల్సీ 7th క్రేనియల్ నర్వ్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వస్తుంది. అదే ట్రైజమైనల్ న్యూరాలజియా అంటే 5th క్రేనియల్ నర్వ్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వస్తుంది. ట్రైజమైనల్ న్యూరాలజియా అంటే పెయిన్, విపరీతమైన పెయిన్. చాలా క్యారెక్టరిస్టిక్గా పేషెంట్స్ చెప్తారు, షాక్ కొట్టినట్టే ఉంటుంది. అలా అప్పుడప్పుడు కొన్ని సెకండ్స్ పాటు షాక్ వస్తుంది పోతుంది. కొన్ని పనులు చేసినప్పుడు ఈ షాక్స్ ఎక్కువ వస్తుంటాయి. అంటే మనం బ్రష్ చేసినప్పుడు, లేకపోతే కొన్నిసార్లు వాటర్ తాగినప్పుడు, ఏదైనా ముద్ద నవ్వులుతున్నప్పుడు, ముద్ద బుగ్గలో తగులుతున్నప్పుడు, హై కాలర్ తగిలినప్పుడు, షేవ్ చేసినప్పుడు, ఈ ఏదైనా కోల్డ్ చాలా చల్లగా తగులుతున్నప్పుడు స్పష్టంగా పెయిన్ ఎక్కువైపోతుంటుంది, ఎక్కువసార్లు వస్తూ ఉంటుంది. షాక్ అసలు ఎంత భరించలేనంత వస్తుందంటే పేషెంట్స్ అసలు ఏడ్చేస్తారు. ఏడవడంతోనే ఉంటుంది ఆ పెయిన్, ఏడుస్తూనే వస్తారు. అది ట్రైజమైనల్ న్యూరాలజియా అంటే పెయిన్. అది ట్రైజమైనల్ అంటే 5th క్రేనియల్ నర్వ్. సో 5వ నరం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, న్యూరాలజిక్ పెయిన్ రావడం వల్ల వచ్చే సిమ్టమ్స్ని మనం ట్రైజమైనల్ న్యూరాలజియా అంటాం. ఫేషియల్ పాల్సీని ఎలా నిర్ధారించుకుంటారు? ఇన్వెస్టిగేషన్స్లో ఏమేమి చేస్తాం? ఫస్ట్ కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చూసుకుంటే, HIV కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, మళ్ళీ వస్తున్నాయి అంటే వేరే ప్యానలే ఉంటుంది, అవి చూసుకుంటాం. దాని తర్వాత నరానికి సంబంధించి ఫేషియల్ నర్వ్ ఎంత బాగా పనిచేస్తుంది అని చెప్పడానికి నర్వ్ కండక్షన్ చేయొచ్చు. ఫేషియల్ నర్వ్కే నర్వ్ కండక్షన్ చేయొచ్చు, నరాల పరీక్ష అది చేయొచ్చు. ఎంత రికవరీ ఉంటుంది అనేది, అసలు రికవర్ అవ్వట్లేదు, నెల కూడా అయిపోయింది, ఫస్ట్ ఎలా ఉన్నారో ట్రీట్మెంట్ ముందు ఇప్పుడు కూడా అలాగే ఉంది, రికవరీ ఎలా ఉంటుంది అని చెప్పడానికి డైరెక్ట్గా ఫేషియల్ మసిల్స్లో కూడా కండ పరీక్ష, EMG చేసేస్తాం, సూది పరీక్ష చేస్తాం, ఇది చేయొచ్చు. MRI చేసుకొని ఫేషియల్ మసిల్స్కి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఏరియా బ్రెయిన్లో ఎక్కడైతే భాగం ఇన్వాల్వ్ అవుతుందో ఆ ఏరియాలో ఇంకేమన్నా ఉన్నాయా అని చూసుకొని MRI నార్మల్ ఉంది, క్లియర్గా ఉంది అంటే మాత్రమే దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఫేషియల్ పాల్సీకి చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఏం చేస్తాము, అసలు ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది, ఎన్ని నెలల్లో రికవర్ అవ్వచ్చు? యాంటీవైరల్స్ కొన్ని వాడతాము. దాంతోపాటు స్టీరాయిడ్స్, వాపు అని చెప్తున్నాం కదా, వాపు తగ్గడానికి స్టీరాయిడ్ ఇవ్వాల్సి వస్తుంది. స్టీరాయిడ్ అంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. గట్టిగా ఇది షార్ట్ కోర్స్ ఇస్తాం, గట్టిగా 10 రోజులు ఇస్తాం. సో దీనివల్ల మీకు ఉపయోగమే ఎక్కువ తప్ప స్టీరాయిడ్ తీసేసుకున్నాం, 10 రోజులు తీసేసుకున్నాం, ఏదో అయిపోతుంది అని భయపడితే జీవితాంతం ముఖం కవళికలు లేకుండా అయిపోతుంది. కొంతమందికి లక్కీగా స్పాంటేనియస్గా అంటే ఏ ట్రీట్మెంట్ లేకుండా కూడా రికవరీ రావచ్చు. కొంతమందికి మాత్రం రికవరీ రావాలి అంటే చాలా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, నెలల తరబడి ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికి ట్రీట్మెంట్ ఇస్తాము అనేది మేము నిర్ధారించుకుంటాం. కాబట్టి ఇమీడియట్గా పేషెంట్ రావాలి. అండ్ ప్రోగ్నోసిస్ కూడా మేము మాట్లాడుతున్నప్పుడు లిటరేచర్ చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
మీకు ట్రీట్మెంట్ రెస్పాన్స్ బాగా వస్తుంది అని చెప్పడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రోగ్నాస్టిక్ ఇండికేటర్ మొదటి వారంలో ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా లేదా. ఆ మొదటి వారంలో కూడా ఎంత ఎర్లీగా మేము ట్రీట్మెంట్ ఇచ్చాము, వాపు ఉన్నప్పుడే ట్రీట్మెంట్ పనికి వస్తుంది. అట్లీస్ట్ మనకు తెలియలేదు, దాని తర్వాత అట్లీస్ట్ 1 వీక్ లోపల వచ్చినారన్నా ఎంతో కొంత మేనేజ్ చేయగలం. మీ రెస్పాన్స్ సుమారుగా 6 నెలల వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 6 నెలల వరకు ఎక్సర్సైజెస్ కొన్ని చూపిస్తాము, అవి చేస్తూనే ఉండాలి. మొదటి నెలలో ఈ మందులు కాకుండా ఇంకేమైనా చేస్తామా అంటే కన్ను మూతపడ్డం లేదు, సో ఆటోమేటిక్గా మీరు నిద్రపోతున్నప్పుడు కన్ను డైరెక్ట్గా గాలికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, కన్ను అంతా తెరిచే ఉంటుంది. కాబట్టి అది మురికి వల్ల కావచ్చు, ఇసుక రేణు వల్ల కావచ్చు, పార్టికల్స్ మన గాల్లో చాలా ఉంటాయి కదా, వాటి వల్ల కావచ్చు, లేకపోతే కాన్స్టెంట్గా డ్రై అయిపోతూ ఉంటుంది, కంటి మీద ఉన్న నీరు అంతా ఆవిరైపోతూ ఉంటుంది, కాబట్టి కన్ను డ్రై అయిపోతుంది. దీనివల్ల కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఆపడం కూడా అవసరం. కంటికి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే కొంతమందికి కళ్ళు పోయిన తర్వాత చూసాం మేము, కాబట్టి అది కన్ను పోయేదాకా వెళ్తుంది. కాబట్టి జాగ్రత్తగా కనుగుడ్డు, ఆర్టిఫిషియల్ టియర్స్ ఉంటాయి, కళ్ళలో వేసుకోవడానికి చుక్కలు ఉంటాయి, పెట్టుకోవడానికి ఒక జెల్ ఇస్తాము. దాని తర్వాత రాత్రిపూట పడుకున్నప్పుడు ఎస్పెషల్లీ కన్ను మూసుకొని దాని మీద ఐ ప్యాచ్ వేసుకోవాల్సి వస్తుంది. బయటకన్నా వెళ్తున్నాము అన్నట్లయితే కంప్లీట్ కవర్ ఉండే గాగుల్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చేయాల్సిన జాగ్రత్తలు. దీంతో పాటు నరం రికవర్ అయ్యే కంటే ముందే కండ ఫంక్షన్ తగ్గుతూ పోతుంది బెల్స్ పాల్సీలో. సో కండ ఫంక్షన్ తగ్గకుండా ఉండాలి. నరం కండకి ఏం చేస్తుంది, కాన్స్టెంట్గా ఎంతో కొంత కరెంట్ ఇస్తూ పోతుంది. సో అదే కరెంట్ మనం గాల్వనిక్, మనం బయట ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా మజిల్కి, కండకి కరెంట్ ఇవ్వడం ద్వారా కండని యాక్టివ్గా ఉంచవచ్చు. ఇది కూడా ఫిజియోథెరపీలో ఒక భాగమే. మీరు ఇంటి దగ్గర చేసుకునే ఎక్సర్సైజెస్తో పాటు ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ కొన్ని రోజుల పాటు అప్ టు 2 వీక్స్, కొన్ని కేసెస్లో 2 వీక్స్ కంటే కూడా ఒక నెక్స్ట్ 1 more వీక్ కూడా ఇవ్వాల్సిన అవసరం కనపడవచ్చు. పేషెంట్ టు పేషెంట్ మారుతుంది. ఎన్ని రోజులు మనం ఈ స్టిమ్యులేషన్ ఇస్తున్నాం కరెంట్తో అనేది పేషెంట్ టు పేషెంట్ మారుతుంది. పక్షవాతంలాగే ఫేషియల్ పాలసీకి కూడా సత్వర వైద్యం అవసరం. అయితే తీవ్రత తక్కువగా ఉంటే దానంతట అదే తగ్గిపోతుంది. అలా కాకుండా ఫేషియల్ పాలసీ తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నప్పుడు 1/2 చెంచా సొంటి, 1 చెంచా నువ్వులు, 1/2 చెంచా బెల్లం, ఈ మూడిటిని ముద్దగా నూరి రోజు 2 పూటలా తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. పోటెత్తే మోకాళ్ళ నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.